ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, దాంతోపాటు ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్లో ఎండిపోతున్న వాళ్ళు ఎవరు, ఇంటికి పోవడానికి దారి పట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ జర్నీ ఎండ్ అయిపోవడానికి ఉన్న వాళ్ళు ఎవరో కూడా చెప్తా. దయచేసి ఒకవేళ మీరు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు ఓటేసి, ఓకేనా? రైట్. అండ్ నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరి ఫ్యాన్స్కి ఈరోజు ఫెస్టివల్, పండగ, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్ అన్నీ రాబోతున్నాయి. లైక్ పృథ్వీ, రోహిణికి మధ్యలో జరిగిన టాస్క్ లెక్క ఇలా జరగబోతున్న టాస్క్ సెకండ్ ప్రోమోలో చూపిస్తారు మ్యాక్సిమం. ఆ టాస్క్ చూసిన తర్వాత మీరే అంటారు అబ్బా ఏమన్నా ఆడిరా అని. అట్లా జరిగిందట టాస్క్. నాకు ఇన్ హౌస్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు టాస్క్ మళ్ళీ సెకండ్ హై ఇచ్చే టాస్క్. అంటే లాస్ట్ టైం మనకి ఆ రోహిణి పృథ్వీది ఎట్లయితే హై ఇచ్చిందో, వావ్ అనిపించిందో అట్లాంటి టాస్క్. అండ్ పృథ్వీకి మంచి ఎమోషనల్గా బాగా బూస్ట్ ఇచ్చే టాస్క్. ఎందుకంటే పృథ్వీ కూడా చాలా 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 కంటే చాలా, అసలు వీళ్ళిద్దరూ ఆడిన ఆట ఊపర్ ఆడిరట. ఆ రేంజ్లో మనకి ఎపిసోడ్ ఎట్టొస్తుంది, టెలికాస్ట్ ఎట్టయితో తెలియదు, కానీ అంత బాగా ఆడిన టాస్క్లో పృథ్వీ గెలవక ఓడిపోయిండు. అంటే చిన్న మిస్టేక్ జరిగి ఇద్దరికి దాదాపు ఒకటే తిరిగి వచ్చేసరికి చిన్న మిస్టేక్ వల్ల అవుట్ అయిపోయిండు. సో అవుట్ అవ్వడంతో మనోడు ఎమోషనల్ అయ్యిండు. సెకండ్ టాస్క్లో ఫోకస్ చేయలేకపోయిండు. ఇవన్నీ కూడా తనకి బాగా బయట ప్లస్ అవుతాయి, సింపతి వైజ్గా చాలా ప్లస్ అవుతాయి. నిజంగా చెప్తానా, పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ ఈ సీజన్లో టాస్క్ అంటే వాళ్ళే. ఈ ఫిజికల్ టాస్క్ అంటే, ఎస్పెషల్లీ ఫిజికల్ టాస్క్ అంటే మెంటల్ స్ట్రెంత్ అట్లాంటి కొంచెం అటు ఇటు అయినా కానీ ఫిజికల్ టాస్క్ అంటే మాత్రం వీళ్ళిద్దరు గుద్ది పెడతారు, నెక్స్ట్ లెవెల్లో ఆడతారు. అంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పట్టించుకోరు. ఇక అంటే దెబ్బలు తాకుతున్నాయి, అవతలోడికి ఏమన్నా అవుతుందేమో ఇట్లాంటివి పట్టించుకోరు. ఏంటంటే ఒక రకమైన గేమ్ మీద అది కనబడుతుంది, ఆ పంతము, ఆ క్రూయాలిటీ కూడా కనబడుతుంది ఒక్కోసారి. సరే అవన్నీ పక్కన పెడితే టాస్కులలో ఇచ్చి పడేస్తారు. సో వాళ్ళిద్దరికీ ఫిజికల్ టాస్క్ వచ్చిందంటే ఎట్లుంటుంది? ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి అందరూ సిద్ధం అన్నట్టుగా ఇవాళ రెడీగా ఉండాలి నిఖిల్ ఫ్యాన్స్ అంతా అండ్ పృథ్వీ ఫ్యాన్స్ కూడా. సో వాళ్ళిద్దరూ ఆడిర్రు, నిఖిల్ గెలిచిండు, పృథ్వీ సెకండ్ వచ్చిండు, ప్రేరణ థర్డ్ వచ్చింది, గౌతమ్ లాస్ట్ వచ్చింది. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. సెకండ్ టాస్క్లో మళ్ళీ నిఖిల్ గెలిచిండు, పృథ్వీ లాస్ట్ వచ్చిండు, ప్రేరణ అండ్ గౌతమ్ వాళ్ళు మధ్యలో వచ్చిర్రు. సో ఇదంతా ఓకే. అయితే ఎవరిని తీసేయాలి అన్నప్పుడు ప్రేరణని తీసేయాలని చెప్పి పునర్నవి వితిక డిసైడ్ అయ్యారు. నిఖిల్, పృథ్వీ అండ్ గౌతమ్ని ఉంచారు. సో ఇలా ప్రేరణను తీసేద్దాం అనేసరికి ప్రేరణకి హట్ అయిపోయింది. ఎందుకంటే ఒక దానిలో గౌతమ్ లాస్ట్ వచ్చిండు, ఇంకో దానిలో పృథ్వీ లాస్ట్ వచ్చిండు, మధ్యలో నేనేం పాపం చేసినా నన్ను తీసేస్తారు అని చెప్పి చాలా హట్ అయింది. ఆ పాయింట్స్ ఆమెకి నచ్చలేదు. సో బాగా ఫీల్ అయింది. అసలు నన్ను ఎట్లా తీసేస్తారు, ఏ బేసిస్లో తీసేస్తారు చెప్పండి అని చెప్పి ఫీల్ అయింది. తప్పలేదు ఫీల్ కావడంలో. మొన్న కూడా ఇప్పుడు తేజ లాస్ట్ వచ్చినా కానీ విష్ణుప్రియని తీసేసారు. లైక్ దట్ ఈసారి ప్రేరణను తీసేసారు. సో ప్రేరణకు కూడా బాగానే ఎమోషనల్ అయింది, ప్రేరణ కూడా హట్ అయింది. సో ప్రేరణ ఖచ్చితంగా నాకు తెలిసి ప్రేరణకు కూడా కొంత సింపతి అయితే వర్కౌట్ అవుతుంది. సో ఓవరాల్గా గెలిచిన వాళ్ళకేమో సపోర్ట్లతో పాటుగా ఒక సపోర్ట్ వస్తుంది, ఓడిపోయిన వాళ్ళకి నిజంగా అన్యాయంగా ఓడిపోతే కనుక వాళ్ళకి సింపతి వస్తుంది. లైక్ దట్ మొన్న విష్ణుప్రియకి వచ్చింది కదా. ఈ టాస్క్ వరకు చూస్తే నేను ఎలిజిబులే కదా, నేను బాగానే ఆడినా కదా టేస్టీ తేజ కంటే అన్న పాయింట్ వస్తుంది. లేదు ఓవరాల్ జర్నీ ప్రకారంగా నువ్వు అవసరం లేదు ఫినాలేకి అని చెప్పి తీసేస్తే అక్కడ విష్ణుప్రియ రైటే అయిపోతుంది. కానీ ఈరోజు ప్రేరణ ఓవరాల్ జర్నీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ గౌతమ్ ఉదాహరణలో లాస్ట్ వచ్చి, ఇంకో దానిలో పృథ్వీ, అంటే నాకున్న అప్డేట్ ప్రకారం పృథ్వీ లాస్ట్ వస్తే వాళ్ళిద్దరు ఇట్లలో ఎవరినన్నా తీసేయాలి కదా అని అన్న పాయింట్కి వచ్చి బాగా ఆడిరు కదా, అందరూ బాగా ఆడిరు, అయితే ఇక్కడ అట్లా ఏమో రీజన్ చెప్పారట. ఆ రీజన్స్ వీళ్ళకి నచ్చలేదట, అదే ప్రేరణకు నచ్చలేదంట వాళ్ళిద్దరు చెప్పిన రీజన్స్. సో ఘోరంగా హట్ అయింది అనేది ఇన్ఫర్మేషన్. సరే ఇవి పక్కన పెడితే నిఖిల్ 2 టాస్కులలో వీరోచిత పోరాటం చేసి గెలిచిన నిఖిల్కి కంటెండర్షిప్ బ్యాడ్జ్ రాలేదు. ప్రేరణకు వచ్చిందని కొంతమంది, పృథ్వీకి వచ్చిందని కొంతమంది, పృథ్వీ అవుట్ అయిందని కొంతమంది, ప్రేరణ అవుట్ అయిందని నేను కూడా ఒక ప్రేరణ అవుట్ అయినట్టుంది, ప్రేరణకు వచ్చింది టాస్క్, పృథ్వీకి అవుట్ అయిండు అని నాకు వచ్చిన అప్డేట్. ఇట్లా రకరకాల అప్డేట్లు చెప్పినాం కదా. సో అవన్నిటికీ తెర తొలగిస్తూ అసలు నిజం ఏంటంటే నిఖిల్కి కంటెండర్షిప్ బ్యాడ్జ్ వచ్చింది, ప్రేరణకి కంటెండర్ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. సో ప్రేరణ అవుట్ ఫ్రమ్ ద రేస్, అది జరిగింది. అండ్ నిఖిల్ నాకు వద్దు అని అన్నట్టుగా ఇన్ఫర్మేషన్. మరి వద్దంటే బిగ్ బాస్ ఊకుంటాడా? వీళ్ళు వచ్చిన వాళ్ళు ఉండరు కదా, అట్లా ఉండదు అని చెప్తారు. మ్యాక్సిమం అదేం జరగలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది తప్పు కూడా అయ్యుండొచ్చేమో నేను చెప్తున్నా. నాకు తెలిసి నిఖిల్కి ఫస్ట్ కంటెండర్షిప్ బ్యాడ్జ్ వచ్చేసింది అండ్ ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్. చూద్దాం. రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బయట కొంత బజ్ నడుస్తుంది. ఏం బజ్ అంటే
పునర్నవి భూపాలం అండ్ మన ఎవరు వితికాషేరు వీళ్ళిద్దరు వచ్చారు కదా, ప్రోమో చూసిరా. సో సెకండ్ ప్రోమోలో టాస్క్ గురించి చూపిస్తారు. వీళ్ళిద్దరు వచ్చి సెలెక్ట్ చేయడానికి మనకి మీరు ప్రోమోలో చూసినట్టే ఆ బాటిల్ ఏది ట్రూత్ ఆర్ డేర్ ఆ టాస్క్ పెట్టారు, ట్రూత్ ఆర్ డేర్ ఆడిపించారు. సో ట్రూత్ అన్న పేరుతో అబద్ధాలు, డేర్ అన్న పేరుతో ఏది పడితే అది చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది క్యాజువల్. అండ్ డాన్స్ ఏదో చేసింది కదా గౌతమ్ కృష్ణ డ్యాన్స్, వీళ్ళు ముగ్గురు కలిసి స్కిట్ చేసిరు. రోహిణి అండ్ టేస్టీ తేజ అండ్ అవినాష్ అండ్ గౌతమ్ వీళ్ళంతా కలిసి స్కిట్ చేసిరు. సో ఇవన్నీ చేసిరు. అండ్ ఈరోజు మనకు పెట్టబోతున్న టాస్కులు రెండు ఏంటంటే, ఒకటి ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించింది, ఇంకోటి ఫోకస్కి సంబంధించింది. సో ఫోకస్ దానిలో పజిల్ కైండ్ ఆఫ్ టాస్క్ జరగబోతుంది. అందులో కూడా నిఖిల్ గెలిచి చెప్పేసిన. ఓకే. అండ్ మళ్ళీ యాజ్ యూజువల్గా వచ్చిన గెస్ట్లు ప్రతి ఒక్కరు కూడా విష్ణుప్రియ, పృథ్వీ అంటే అది ఏంటి, ఇది ఏంటి, అది ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే. యప్. ఈ మధ్య ఒకరిలో ఎక్కువ అవుతుంది కదా ఓవర్ యాక్షన్ కదా. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్. ఓకే నెక్స్ట్ పాయింట్, విష్ణుప్రియ గురించి బయట ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. టేస్టీ తేజ ఆ బాక్సులు పెట్టినప్పుడు అవి కింద పడితే విష్ణుప్రియ నవ్వింది అని కొంతమంది, నవ్వలేదు అని కొంతమంది, ముందు నుంచే నవ్వుతుంది అది అనవసరంగా ఎడిట్ చేసిరు అని చెప్పి కొంతమంది, అండ్ టేస్టీ తేజ పడిపోయినప్పుడు నవ్వలేదు, టేస్టీ తేజ గురించి కాకుండా వేరే టాపిక్ మీద నవ్విందని కొంతమంది ఇవన్నీ పెడుతున్నారు. నేను లైవ్ చూసినప్పుడు టేస్టీ తేజ పడంగానే విష్ణుప్రియ నవ్వుతుంటే నాకు కూడా అబ్బా అనిపించింది. కానీ విష్ణుప్రియ ఎందుకు నవ్వింది అని తెలుసుకుంటే ఇంకా ఛ అని అనిపించింది. ఏం తెలుసా మ్యాటర్ ఏంటంటే, టేస్టీ తేజకు కావాల్సిన ఐ అండ్ 2 స్టార్స్ ఫస్ట్ దొరకలే. ఐని నేనే నొక్కేసిన, ఐని నేనే దాచిపెట్టిన అని చెప్పి ఆయనది పడిపోతుంటే ఆయన కష్టపడుతుంది, ఈమెది అయిపోయిన తర్వాత నవ్వుతుంది. ఇట్లా చేసినా కానీ వేస్టే. ఇప్పుడు నవీల్తో చెప్పిన నవ్వు, ఇప్పుడు నేనే నొక్కేసిన, నేనే దాచిపెట్టా అంటే అది కూడా తప్పే కదా. అది స్ట్రాటజీయా? ఓకే ఫైన్. అయితే ఓవరాల్గా నవ్వింది తప్పు కాదు, క్యాజువల్గా నవ్వింది, ముందు నుంచే నవ్వుతుంది, తేజ కోసం నవ్వింది అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి చెప్పేటోళ్ళకి చెప్తున్నా. నవ్వడము నిజంగా అక్కడ అతను ఓడిపోతున్నప్పుడు ఈమెది ఫినిష్ అయినందుకు నవ్వుతూ వచ్చింది. ఫినిష్ ఇప్పుడు నేను గెలిచినందుకు నవ్వుతున్నా అని అంటే, వాళ్ళు ఓడిపోయినందుకు నవ్వుతున్నారు అని ఎందుకు అంటున్నారు అని చెప్పి బయట అంటున్నారు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం నేనేం చెప్పుకుంటూ నవ్వుతుంది నేనంటున్నా. నేనే దాచిపెట్టినా అన్నది. అది అక్కడ వినండి కొంచెం. నబీల్తో ఏం చెప్తుంది, ఏం చెప్పుకుంటూ నవ్వుతుందా, ఆ మనిషిని చూసుకుంటూ నవ్వుతుంది అక్కడ. అది అందుకే ప్యూర్ సోల్ అని నేను అంటా ఎప్పుడైనా. నెక్స్ట్ రెండవ పాయింట్, బయట ఉన్న డౌట్స్ని తేల్చేస్తున్నట్టు. రెండోది, తేజ అవినాష్కి హెల్ప్ చేసిందని చెప్పి నబీల్ అడిగింది కదా, నీకు తేజ హెల్ప్ చేసిందని. నబీల్ అడిగిన దానికి నబీల్ అఫ్రీది ఫ్యాన్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పిఆర్ టీమ్స్ కావచ్చు, వాళ్ళు ఏముందబ్బా ఫ్యాన్స్ విపరీతంగా ఫ్యాన్ అయిపోయి ఘోరంగా చేసేటోళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఈ సీజన్కి చాలా తక్కువ ఉంటుంది. మనమే దగ్గరుండి మనోళ్ళే హెల్ప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళ టీం వాళ్ళే వీడియోలు తయారు చేస్తారు. సో అందులో భాగంగా నబీల్ అఫ్రీది టీం వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో ఏంటంటే, తేజ హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టుగా ప్రియాంక జైన్ అనడము, అండ్ తేజ హెల్ప్ చేయడానికి ఇట్లా సైకిల్ చేస్తున్న అవి 15 అని చెప్పి ఒకసారి అనడము, ఇట్లాంటివన్నీ మనకి క్లిప్స్ అన్ని కట్ చేశారు. లైవ్లో ఆ సీను ముందు నుంచి కొంచెం పెట్టుకొని క్లారిటీగా చూసిన, అండ్ దాని తర్వాత కూడా కొంచెంసేపు చూసిన, అండ్ నైట్ డిస్కషన్స్లో ఎక్కడ కూడా ఈ హెల్ప్ అనే టాపిక్ రాలేదు. మ్యాటర్ ఏంటి చెప్తా. అక్కడ హెల్ప్ చేయలేదా? 200% హెల్ప్ చేసిండు వెయిటేజ్ తేజ. కానీ ఏమని హెల్ప్ చేసిండు, దేనికి హెల్ప్ చేసిండు, ఎక్కడ హెల్ప్ చేసిండు మాట్లాడదాం. ఇది కూడా మన ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకొని ముందు దానికి వెనక ముందు వేసుకుంటే కనుక వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. అంతే ఉంటుంది. మరి మ్యాటర్ ఏంటంటే, టేస్టీ తేజ బిగ్ బాస్ మామ 5 మధ్యలో పెట్టాలి చేయండి, నేను క్లూ ఇస్తున్నాను, క్లూ ఇవ్వకంటే ముందు వరకు టేస్టీ తేజ ఏదో ఒక సైకిల్ చేయడానికి ఇట్లా పెట్టాలి, అట్ట పెట్టాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కాదు ఇది కాదు అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒకసారి కూర్చుండి అక్కడ నిల్చున్న మనిషికి ఇట్ట పెట్టని ఎట్ట చెప్తాడు చెప్పలేడు కదా. టోటల్ కలిపితే 15 వస్తుంది అని ఒక పాయింట్ చెప్తున్నాడు. అంతే. అక్కడ జరిగేది ఏంటంటే, ఎటు చూసినా 15 రావాలి, ఈ లైను ఎటు చూసినా 15 రావాలి టోటల్ కౌంట్ అనేది. ఒకసారి 15 రావాలి అని చెప్తాను. 15 రావాలనేది హింట్ కాదు. రెండోది, చెప్పడానికి ప్రయత్నం చేసిండు అని అనుకున్నా కానీ, అటు కాదు అది తప్పు, ఇటు కాదు ఇది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ, అది బిగ్ బాస్ క్లూ ఇవ్వకంటే ముందు, బిగ్ బాస్ క్లూ ఇచ్చిన తర్వాత ఈ మనిషికి అసలు దగ్గర లేదు, ఇంకోటి హెల్ప్ చేయలేదు, అసలు ఎక్కడ కూడా చిన్న సైగలు చేసినట్టు కూడా కనవలేదు. నేను మొత్తం క్లారిటీగా చూస్తూ పోయినా. అదే చూసిన పొద్దున్నుంచి ఎపిసోడ్ కూడా చూడలే, ఆ ఒక్క బిట్టే చూసిన. విష్ణుప్రియ నవ్వింది అదొకటి చూసిన, అండ్ అప్డేట్స్ తెలుసుకొని చెప్తున్నా ఈ వీడియో. అయితే అక్కడ టేస్టీ తేజ
అవినాష్కి ఆఫ్టర్ క్లూ చెప్పిన తర్వాత ఎటువంటి సైగలు చేయలేదు, సొంతంగా చేసుకున్నాడు, కష్టపడడం నష్టపడడం ఏదో ఒకటి చేసుకున్నాడు. అవినాష్ దద్ది అని అనుకునేటోళ్ళకి చెప్తున్నా, అవినాష్ దద్ది కాదు, దద్దిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కామెడీ ఫన్ జనరేట్ చేయాలంటే డంబ్ ఉన్నట్టు కనబడితే కొంత ఫన్ జనరేట్ అవుతుంది. కాబట్టి మనోడు అట్లా ఉన్నాడు. మనోడు బీటెక్ చదివిండు, మనోడు మంచి పర్సంటేజ్ తోటి పాస్ అయిండు, హీఈస్ ఎ గ్రాడ్యుయేట్ బీటెక్లో. ఏం మరి తీసి పారేసే అంత అంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఏం కాదు, మంచి క్యాండిడేటే, చదువుకున్నోడే. ఏమంటే జర ఫన్ జనరేట్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, సెల్ఫ్ బ్లేమ్లు వేసుకొని ఏదో సెల్ఫ్ రోస్టింగ్ చేసుకొని ఫన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది రాదు అది రాదు అని జర నాలిక మందం ఉంటుంది, నాలిక తిరగదు, అది ఒకటి నాకు తెలుసు. ఎందుకంటే నాకు పర్సనల్గా తెలుసు మనిషి కాబట్టి చెప్తున్నా. ఆయన మాట్లాడేటప్పుడు తత అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆయనకి జర నోరు తిరిగాయి అన్ని పదాలు, ఓకే అదొకటే. కానీ మరీ అంత డంబు కాదు, కనీసం ఆ పజిల్ సాల్వ్ చేయలేనంత డంబు అయితే కాదు. అండ్ నెక్స్ట్ టాస్క్ ఎంబటే కూడా మంచిగా అడిగి గెలిచిండు, మీరు చూసిండ్రు. సో ఇది చెప్తున్నా, జస్ట్ క్లారిటీ ఇద్దామని. అక్కడ తేజ హెల్ప్ చేస్తేనే అయిందా అంటే, తేజ హెల్ప్ చేయడానికి ట్రై చేసిండు ప్రతి దగ్గర కూడా, ఇట్లా అని అందరికీ ఎగ్జైట్మెంట్లో చెప్తారు కదా, ఆ టైప్లో చెప్పడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ క్యాచ్ చేసి మార్చేంత కాదు. అండ్ ఇంకోటి అక్కడ అర్థం కాదు, పక్కనోడు ఫోర్స్ చేసి చెప్తా ఉంటే. సుడోకు పజిల్స్ లాంటివి సాల్వ్ చేయాలి అన్నప్పుడు, అండ్ మన పద వినోదం అని ఈనాడు పేపర్లో, ఈనాడు సండే బుక్లో వచ్చినాయి కానీ ఇట్లాంటివి సాల్వ్ చేయాలంటే మనం మెదడు పెడితేనే అవుతుంది. పక్కనోడు మెదడు తీసుకుంటే చక్కగా కాదు, అర్థం కాదు, పిచ్చిలేస్తుంది. సో అక్కడ అవినాష్ ప్యూర్లీ గేమ్ ఆడి గెలిచిండబ్బా, అంతకుమించి ఇంకేం లేదు. కానీ నబీల్ అఫ్రీది వాళ్ళ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పాపం నబీల్కి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది కదా. ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ వచ్చినప్పుడు ఎవరికైనా హట్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నా మనిషికి బ్లాక్ బ్యాడ్జ్ వస్తే నాకు హట్ అవుతుంది అన్నట్టుగానే ఉంటుంది కదా పాపం వాళ్ళ ఫ్యాన్స్ అందరికి కూడా, ఫ్యాన్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకోటి ప్రోమో చూస్తే వాళ్ళ క్యూట్ అనిపించింది కదా, వితికేశ్వరు పున్ను అడుగుతుంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ఇక్కడ లేదు అంటే, బయట ఉందా అంటే సిగ్గుపడుకుని పోయింది కదా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి భలే అనిపించిండొచ్చు కదా. సిస్టర్ మీ గురించి టాపిక్ ఓకే రైట్. అయితే ఇంకొక పాయింట్ చెప్పి ఆ తర్వాత ఓటింగ్ పోల్ చెప్తా. పాయింట్ ఏంటంటే, బయట గౌతమ్కి నిఖిల్ కంటే ఓట్లు ఎక్కువ పడుతున్నాయి ఇది ఓటింగ్ పోల్లో. ఇది రాంగ్, ఇది రైట్ కాదు, ఇది పిఆర్ వాళ్ళు చేస్తున్న మ్యాజిక్ గీజిక్ అని చెప్పి బయట ఒక రూమర్ నడుస్తుంది. మ్యాటర్ ఏంటంటే అది రైటే, గౌతమ్ కృష్ణకి టాప్ ఓటింగ్ పడుతుంది. ఎందుకు పడుతుందో కూడా చెప్తా. ఖచ్చితంగా గౌతమ్ కృష్ణకి ఫినాలే వీక్లో కూడా టాప్ ఓటింగ్ పడతానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది నిజం మాట్లాడుకోవాలి భయ్. ఇప్పుడు గౌతమ్ కృష్ణకి ఈ వీక్ టాప్ ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే సోలో ఓటింగ్, తనకి సంబంధించిన సపరేట్ ఇండివిజువల్ ఓటింగ్ పడుతుంది. కానీ నిఖిల్కి ఎప్పుడైనా పడేది నిఖిల్ ఓటింగ్తో పాటు పృథ్వీ ఓటింగు, విష్ణుప్రియ ఓటింగు, ప్రేరణ ఓటింగు, యష్మి ఓటింగు, వీళ్ళందరూ ఓటింగ్ కూడా నిఖిల్ ఓటింగే. నిఖిల్ ఓటింగ్ అంతా ఇదంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇండివిజువల్గా వీళ్ళు నచ్చుతారు, ఓవరాల్గా చూస్తే వాళ్ళకి నిఖిల్ నచ్చుతాడు. సో వీళ్ళెవరూ లేనప్పుడు నిఖిల్కి వేస్తారు. ఫినాలే వీక్లో కూడా వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా కానీ నిఖిల్కి వేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే విన్నింగ్కి దగ్గరగా ఉన్నాడు కాబట్టి విన్నింగ్కి కరెక్ట్గా ఉంటుంది పోటీకి అని చెప్పి ఓట్లు ఎక్కువ వేస్తారు. ఎవరికి? నిఖిల్కి. సో అది జరగబోయేది. సో వీళ్ళెవ్వరూ లేకపోయినా లేదు ఫినాలే వీక్ వచ్చినా నిఖిల్కి చాలా స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, యూట్యూబ్ పోల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పోల్స్లో కానీ నిఖిల్కి హైయెస్ట్ కనబడుతూ ఉంటుంది, గౌతమ్ కృష్ణకి తక్కువ కనబడుతుంది. 60, 40, 55, 45 ఆ టైప్లో కనబడుతూ ఉంటుంది. లేదు 30, 70 కూడా కొన్ని పోల్స్లో కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఛానల్స్ ఎక్కువ శాతం నిఖిల్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి అక్కడికి ఎక్కువగా మంది నిఖిల్ వాళ్ళు వస్తుంటారు. గౌతమ్ కృష్ణకి ఎక్కువ శాతం సపోర్ట్గా మాట్లాడే ఛానల్స్లో గౌతమ్ కృష్ణకి ఎక్కువగా సపోర్ట్ వస్తుంది. ఈవెన్ గౌతమ్ కృష్ణకి సపోర్ట్గా మాట్లాడే ఛానల్స్లో కూడా నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. బికాజ్ ఆఫ్ ప్యూర్లీ పృథ్వీ ఓటింగ్ కానీ, యష్మి ఓటింగ్ కానీ, విష్ణుప్రియ ఓటింగ్ కానీ, ప్రేరణ ఓటింగ్ కానీ, మిగతా వాళ్ళందరూ ఓటింగ్ కూడా అక్కడ ఇండివిజువల్గా ఇద్దరు పేర్లు మాత్రమే పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏది నిఖిల్ అండ్ గౌతమ్ పెడితే నిఖిల్కి సపోర్ట్ చేస్తారు. సో ఆ సపోర్ట్ అంతా వస్తుంది. దాంతోపాటు ఇది అందరికీ తెలుసు, నేను అబద్ధం చెప్పేది లేదు, కొత్తగా చెప్పేది లేదు. మన సబగ్రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నదే, చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నది. కాలేజ్ గ్రూప్స్లో చాలా వరకు ప్రచారం జరుగుతుంది. చిన్న సైజ్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. కాలేజీలకు పోయి కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. మన కర్ణాటక బిడ్డ తెలుగు నాట అద్భుతంగా, అంటే ఇదంతా కన్నడలో చెప్పారు, అయితే నేను తెలుగులో చెప్తున్నా, అద్భుతంగా రాణిస్తున్నాడు. దానిలో విజయం సాధించాలంటే మనందరి సపోర్ట్ కావాలి. అఫ్కోర్స్ అబ్బా, ఇది ప్రతి సీజన్లో జరిగేదే,
కాలేజెస్కి వెళ్ళి చెప్పడము, స్కూల్స్కి వెళ్ళి చెప్పడము, ఓటేసే ప్రయత్నం చేయండి అని అడగడము, ఇదంతా కామన్. కాలేజెస్లో ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉన్న వాళ్ళ ప్రతి దగ్గర అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ ఇవన్నీ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకోకపోయినా ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ. సో దానివల్ల ఏంటంటే షో చూసినా చూడకపోయినా అక్కడ నుంచి పడే ఓటింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు గౌతమ్ కృష్ణకి ఇక్కడ ఏదైతే పడే ఓటింగ్ ఉందో ఇక్కడిదే. నిఖిల్కి ఏంటంటే ఇక్కడ పడేది ఉంటుంది అండ్ అక్కడ కూడా పడేది ఉంటుంది. అక్కడ షో చూసినా చూడకపోయినా, ఇప్పుడు వారు బిగ్ బాస్ కన్నడ చూసినా బిగ్ బాస్ తెలుగు అని ఓపెన్ చేసి ఓటేసి వెళ్ళిపోవచ్చు. సో లైక్ దట్ మనం వాడిని గెలిపించుకుందాం అని ఒక మంచి క్యాంపెయినింగ్ నడుస్తుంది. అది నేను తప్పనబ్బా, వాళ్ళ ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు షో చూసి ఓటేస్తారు, షో చూడకుండా ఓటేస్తున్నారు అంటే మరి షో చూసిన వాళ్ళు ఎవరికి ఓటేసారు? ఇప్పుడు ఒక మాట అంటారు, నిజంగా ఈ తెలుగు కన్నడ అనే పాయింట్కి వచ్చేస్తే ఒక మాట మాట్లాడాలంటే వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఏది షోలో తెలుగు వాళ్ళే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. అప్పుడే ఏం చేయలేరు, ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? ఏమి చేయలేరు. చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు షో చూడని వాళ్ళు కూడా ఓటేస్తారు, షో చూసిన వాళ్ళు కూడా ఓటేయరు ఇక్కడ. కాబట్టి ఏం చేసేది లేదు. ఖచ్చితంగా నిఖిల్కి విన్నింగ్కి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ షో చూడని వాళ్ళు ఓటేస్తారు, ఇక్కడ షో చూసిన వాళ్ళు ఓటేస్తారు, ఓవరాల్గా ఓటేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నారు అబ్బా. ఇన్ని రోజులు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు గేమ్స్ ఆడారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే అన్ని రకాలుగా ఓటింగ్ పడుతుంది ఇక్కడ. ఇప్పుడు విన్నింగ్ అంటేనే ఎవడో ఓటేసేవాడు లేడు, అంతే కదా. సరే, ఏని పక్కన పెడదాం. ఏని పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక మెయిన్ టాపిక్ ఉంది. ఆపరేషన్ పృథ్వీ, ఆపరేషన్ ప్రేరణ, ఇలాంటి మాటలు బయట నాకు వినబడుతున్నాయి. దయచేసి మీరు అటువంటి ఏమీ చేయకూరు ప్లీజ్. అయ్యో, ఇంకొకటి ఉంది. నాకు నిఖిల్కి సంబంధించిన ఒక ఫ్యాన్ పేజ్ వాళ్ళు నాకు షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అందరూ షేర్ చేస్తారు. అందులో భాగంగా నిఖిల్కి సంబంధించిన ఒక ఫ్యాన్ పేజ్ వాళ్ళు నాకు అంటే వాళ్ళకు దాంట్లో షేర్ చేసుకున్నది నాకు ఏదైతే మెన్షన్ చేస్తారో అందులో వచ్చింది ఏంటంటే, నిఖిల్ గెలవాలి అని అనుకుంటే పృథ్వీకి, ప్రేరణకి ఓటేయకండి. అవినాష్కి, టేస్టీ తేజకి, రోహిణికి ఇట్లాంటి వాళ్ళకు ఓటేయాలి. ఇప్పుడు అవినాష్, టేస్టీ తేజ ఉన్నాడు కదా, వాళ్ళకు ఓటేయండి. వాళ్ళిద్దరూ ఫినాలేలో ఉంటే, ఒకవేళ అందరూ కనుక మన నిఖిల్కి సంబంధించిన అందరూ కూడా బయట ఉంటే వాళ్ళందరూ ఓటింగ్ నిఖిల్కి పడుతుంది. ఒకవేళ పృథ్వీ అందులోనే ఉంటే, ప్రేరణ అందులోనే ఉంటే వాళ్ళిద్దరి ఓటింగ్ వాళ్ళకే పడుతుంది. ఎంత కాదన్నా మనోడు గెలవడా అన్న ఒక చిన్న ఆశతోటి మనోళ్ళకి అంటే వాళ్ళకే ఇస్తారు. అప్పుడు నిఖిల్కి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. నిఖిల్ గెలిచే ఛాన్సెస్ 200% చేయాలి అని మీరు అనుకుంటే కనుక మీరు ఫినాలేలో అవినాష్ని, టేస్టీ తేజని ఉండేలాగా చేయండి. అప్పుడు నిఖిల్ 100%, 200% గెలుస్తాడు. అదే కనుక ఒకవేళ అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళంతా బయటకు వచ్చేస్తే అప్పుడు గౌతమ్కి ఓటింగ్ పెరుగుతుంది. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి కొంచెం నాలెడ్జ్ తోటి అని ఇట్లా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నేను సొంతంగా చెప్పేది కాదు. ఇక్కడ స్క్రీన్ షాట్స్ వేయచ్చు కావాలంటే. అది ఫేమస్ బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్, ఫేమస్ నిఖిల్ ఫ్యాన్ పేజ్ ఒకటి ఉంది, ఆ పేజ్లోనే పెడుతున్నారు. అండ్ ఇంకోటి ఉంది, ఆపరేషన్ పృథ్వీ చేయాలి, పృథ్వీని పంపించేయాలి. ఎందుకు? పృథ్వీ గేమ్స్ ఆడుతుందా? ఎందుకు పంపించాలి? పృథ్వీ ఫ్యాన్స్ పృథ్వీకి ఓటేసుకోరు అబ్బా. ఆపరేషన్ ప్రేరణ ఎందుకు పంపించాలి? ప్రేరణ ఆడతలేదా? ప్రేరణ ఫ్యాన్స్ ప్రేరణకు ఓటేసుకోరు. నేను ఒకటే చెప్తున్నా, ఏ రివ్యూవర్ కానీ, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వీళ్ళకి ఓటేయండి, వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఇది చేయండి, వాళ్ళకి అది చేయండి అని చెప్పకూడదు. మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోరు. దట్స్ ఇట్. నేను ఓటింగ్ పోల్ చెప్తున్నా. ఇప్పుడు మీకు ఒకవేళ మీ కంటెస్టెంట్కి తక్కువ ఉంది అన్న ఫీలింగ్ వస్తే మీరు ఓట్ చేసుకోరు. మళ్ళీ చెప్తున్నా, ఏ ఆపరేషన్లు పనికిరావు. మీరు ఆపరేషన్లు చేసిండ్రు అనుకోరు, అనవసరంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ డెడ్ అవుతాడు. ఆ టైప్లో మీరు అనుకున్న కంటెస్టెంట్ సేవ్ కాకుండా ఇంకెవరో కంటెస్టెంట్ సేవ్ అవుతారు. అది అర్థం చేసుకొని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం ఓటేసుకోరు. అది నిఖిల్ అయినా, గౌతమ్ అయినా, ప్రేరణ అయినా, పృథ్వీ అయినా, టేస్టీ తేజ అయినా, అవినాష్ అయినా, ఇంకా ఎవరైనా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోరు, ఓట్ చేసుకోరు. బిగ్ బాస్ ఇంకొక 15 రోజులలో ఖతమవుతుంది. ఏముండదు, లేక్ పంచాయతీ అంతా ఒడిచిపోతుంది. దాని తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చినాక మంచి గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ దావతలకు వాళ్ళ దావతలకు వీళ్ళు పోతారు. నువ్వు నేను కొట్టుకుంటే ఏమీ రాదు, వేస్ట్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటేసుకోరు. షో చూసి ఓటేసే ప్రయత్నం చేయరు. షో చూడని వాళ్ళు ఓటేస్తున్నారు, షో చూసిన వాళ్ళు ఓటేయకపోతే వేస్ట్. రైట్. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పిన కదా, ఇదంతా బయట జరుగుతుంది. ఆ బజ్ అంతా మనం ఒకసారి ఇరగొట్టేద్దాం అని చెప్పేస్తున్నాం. ఓటింగ్ పోల్లో డే 1 గౌతమ్ కృష్ణ టోటల్ అందరూ ఓటింగ్లోకి వచ్చేసారు కదా. డే 1 గౌతమ్ కృష్ణకి 30+ ఉండే ఓటింగ్, 30, 35 అట్లా కూడా ఉండే.
డే 2కి మెల్లగా వచ్చి 32 కాడ 35 నుంచి 32కి వచ్చింది. డే 3కి వచ్చేసరికి 30కి వచ్చింది. డే 4కి వచ్చేసరికి అంటే సోమవారం జరిగింది, మంగళవారం, బుధవారం, గురువారం, సారీ డే అంటే ప్రీ ఎగ్జిస్టింగ్గానే ముందు రోజు పెట్టారు కదా, అందులో వచ్చేసి 35 దాకా వచ్చింది. ఆ తర్వాత 32, ఆ తర్వాత 30, ఇప్పుడు చూస్తే 28, 25 అట్లా జరుగుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నాం కానీ ఒక 25% ఓటింగ్ తోటి ఉన్నాడు. ఎందుకు ఇట్లా తగ్గింది? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకు ఓటింగ్ తగ్గింది? ఓటింగ్ తగ్గడం కాదు, మిగతా వాళ్ళకి పెరిగింది. సో గౌతమ్ కృష్ణకి డే 1, డే 2 ఓటేసారు కదా, అన్అఫీషియల్ పోల్స్లో చూస్తే డే 1, డే 2 ఓటేసారు కదా, వదిలేసారు. సో లైక్ దట్ ఇప్పుడు గౌతమ్ కృష్ణ మెల్లిమెల్లిగా తగ్గి ఒక సెటిల్మెంట్కి వచ్చి 25% దగ్గర ఆగిండు. 25% తోటి టాప్లో ఉన్నాడు. తప్పే లేదు, టాప్లో ఉన్నాడు. కానీ ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఓటింగ్లు పెరుగుతూ వచ్చినాయి. చెప్పాలంటే విష్ణుప్రియకి ఓటింగ్ పెరిగింది, ప్రేరణకు ఓటింగ్ పెరిగింది, నబీల్కి, నిఖిల్కి కూడా ఓటింగ్ పెరిగింది. అట్లా పెరుగుతూ వచ్చి ఇక్కడ గౌతమ్ కృష్ణకి సెటిల్ అయ్యి అక్కడ 25 దగ్గర ఆగింది కదా, నిఖిల్కి 15 దగ్గర ఆగింది. 15 ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది, కానీ ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఒక 15 దగ్గర ఆగింది. సో 15కి మనం కలుపుకోవాల్సింది, ఫినాలిలో కలుపుకోవాల్సింది చెప్తా. 15కి 10 విష్ణుప్రియ తరపున వస్తుంది, 25. అండ్ ప్రేరణ ఓటింగ్ 10 కూడా ఇక్కడ నిఖిల్కి వస్తుంది. 15 + 10 25, 25 + 10 35 ప్లస్ పృథ్వీ ఓటింగ్, పృథ్వీ ఓటింగ్, ప్రేరణ ఓటింగ్, పృథ్వీ ఓటింగ్, నిఖిల్ ఓటింగ్, ఇదంతా 35 ప్లస్ విష్ణుప్రియ ఓటింగ్ 10, 45. సో ఇక్కడ మనం ర్యాండమ్గా చూసుకున్న 45% ఆఫ్ ఓటు బ్యాంక్ అంతా కూడా నిఖిల్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక మిగతా వాళ్ళకి పెద్దగా ఫ్యాన్స్ లేరు, ఉన్న కాడికి ఉన్నది. సో ఇదంతా కూడా గౌతమ్కి పోతుంది. అంటే గౌతమ్ వాళ్ళ బ్యాచ్తో కూడా పెద్ద గెలవడు, గౌతమ్ సపరేట్గా ఉంటాడు. గౌతమ్కి వచ్చేదంతా సోలో ఓటింగ్ 200% చెప్తారు. అండ్ రోహిణికి ఇంతవరకు ఓటు బ్యాంక్ స్టార్ట్ కాలే, ఆమెకి ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్పడానికి లేదు. సో ఇక్కడ అవినాష్కి, టేస్టీ తేజకి ఈ వారానికి అయితే 9% తోటి ఉన్నారు. సరే, ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు? ఎండ్కి వచ్చిన వాళ్ళు, వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుందాం. గౌతమ్ కృష్ణ టాప్ ఓటింగ్ 25, నిఖిల్ సెకండ్ ఓటింగ్ 15%, నబీల్కి 12%. నబీల్ డబుల్ ఎలిమినేషన్లో పోతాడు, పోయే కంటెస్టెంట్ ఏం కాదు, గట్టిగానే ఉంది ఓటింగ్. ఈ మధ్యకాలంలో తన గ్రాఫ్ పడిపోయింది, కానీ తను కోర్స్ మనకి గట్టిగా చెప్పాలంటే నబీల్ బాగా ఆడిన వీక్ 3rd వీక్, ఒక 3వ వారము 4వ వారం గట్టిగా ఆడతాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు చూస్తే కంటెండర్ రేస్ నుంచి కూడా పోయింది, టికెట్ ఫినాల నుంచి కూడా. సో నబీల్కి గండం లేదు అని నేను అనను. నబీల్ ఫ్యాన్స్ మీరు ఖచ్చితంగా నబీల్కి ఓటేసుకోరు. అన్అఫీషియల్ పోల్స్ చూస్తుంటే 12%లో కనబడతాడు. ఇక విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళిద్దరికీ కూడా 10% ఓటింగ్ ఉంది. సో పర్లేదు, ఓకే, యావరేజ్ ఓటింగ్. ఆ తర్వాత పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళ ముగ్గురికి 9% ఉంది. ఇక్కడ చూడు, జనాలు కామెడీ ఎంటర్టైన్మెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే లేదు. అట్లా అని చెప్పి పృథ్వీ ఫిజికల్ టాస్క్లు ఘోరంగా ఆడతాడు, అతను ఎంకరేజ్ చేస్తున్నారంటే అది లేదు. ముగ్గురికి ఈక్వల్గా ఉంది. ఇప్పుడు చెప్పుర్రి, ఇప్పుడు అవినాష్ మెగా చీఫ్ అయితే ఏంది, 2 సార్లు అయితే ఏంది, టాస్క్లు ఆడితే ఏంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, టాస్క్లు ఆడితే ఏంది. పృథ్వీ టాస్క్లు ఆడితే ఏంది, ట్రాక్ చూపిస్తే ఏంది. అందరికీ సర్వమంగళం మేలేమన్నట్టు అందరికీ 9% ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ 3-4 ఇట్లలో అంటే చెప్పలేని సిచ్యువేషన్. యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళకి ఇప్పుడు ఒక అమ్మాయిని తీసేయాలి, ఒక అబ్బాయిని తీసేయాలి డబుల్ ఎలిమినేషన్లో. వాళ్ళకి నీడెడ్. అది ప్రేరణ వెళ్ళిపోతుందా, విష్ణుప్రియ వెళ్తుందా, పృథ్వీ వెళ్తాడా, అవినాష్, టేస్టీ తేజ వెళ్తారా, ఎవరు వెళ్తారో చెప్పలేము. కానీ వాళ్ళకి డబుల్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా ఒక అమ్మాయిని తీసేయాలి, ఒక అబ్బాయిని తీసేయాలి. అప్పుడే వాళ్ళకి కరెక్ట్గా ఫినాలే వీక్కి ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటుంది అనేది ఉద్దేశం. అయితే తీసేయాలి అంటే ఖచ్చితంగా విష్ణుప్రియ తీసేయాల్సి వస్తుంది. కానీ ప్రేరణ తీసేసి విష్ణుప్రియని ఫినాల్లో పెడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు బచాయించగలిగే సిచ్యువేషన్ ఉంది అని అంటే ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ, నిఖిల్ వాళ్ళిద్దరే. మిగతా వాళ్ళందరూ డేంజర్ అనుకోరి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకుని ప్రయత్నం చేయరు. మళ్ళీ చెప్తున్నా, ఆపరేషన్లు వద్దు, కోఆపరేషన్లు వద్దు, ఏదొద్దు. మీరు ప్యూర్గా, జెన్యున్గా, ప్యూర్ హార్ట్ తోటి, ప్యూర్ సోల్ తోటి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లేసి సర్వైవ్ అయ్యేటట్టు ప్రయత్నం చేసుకోరు. దట్స్ ఇట్. అది మ్యాటర్. ఇది వీడియో. మళ్ళీ చెప్తున్నా, బయట కన్ఫ్యూజన్లు, ఎడిట్లు, రీల్ ఎడిట్లు, కథలు చేస్తున్నారు. అవన్నీ నమ్మేటట్టుగా లేవు. ఎవరి ఫేవరెట్గా వాళ్ళకి మధ్యలో ఉన్న వీటిలన్నీ ఎగరగొట్టేసి డైరెక్ట్ చూపించుకుంటున్నారు. కాబట్టి చెప్పేది ఏంటంటే, వాళ్ళ నేచర్ని మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తారు కదా, గదే నేచర్ ఉంటుంది. కొంతమంది అబద్ధాలు ఆడరు, కొంతమంది అబద్ధాలు ఆడతారు. ఎవరు? వెళ్ళిపోయిన యష్మి అన్నిటికీ అబద్ధాలు ఆడుతుంది. తెలుసు ఆమె నిజం చెప్పిందని, కానీ ఆ డౌటేరా అన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు ఇది చేసి ఉండొచ్చు అని మనం గెస్ చేయొచ్చు. ఇన్ని రోజులు చూసిన తర్వాత కూడా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా.
నిఖిల్ ముందో తీరుగా మాట్లాడతాడు, సాటుకో తీరుగా మాట్లాడతాడు. అది నేచర్. అది ఇంకా అది మనం మాట్లాడిండు అని ఎవరన్నా అంటే అట్టెట్ట నమ్ముతాంరా అంటే నమ్మలేం. అది ఫిక్స్. అతని నేచర్. ముందో మాట వెనుకో మాట అనేది ఆయన నేచర్. ఎవరి దగ్గర వాళ్ళ తీరుగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, ఏదైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఫన్ జనరేట్ చేయడమే అతని పని. అట్నే ఉంటాడు. అండ్ నబీల్ ఉంటాడు. నబీల్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళ దిక్కు వెళ్ళిపోతాడు. ఏంటది లైక్ మాట ఇస్తే మాట మీద ఉంటాడు. గాయ గత్ర కూడా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆయన నేచర్లు. చిన్న పిల్లాడి మనస్తత్వం పూర్తిగా. ఇంకా నిజం చెప్పాలంటే పూర్తి స్థాయిలో మనోడు అందరిని అర్థం చేసుకోలేడు, స్టడీ చేయలేడు. ఇప్పుడు అతనితో మంచి మాట్లాడినాడు మంచోడు, అతనితో మంచిగా మాట్లాడినాడు చెడ్డోడు. అతన్ని ఏమైనా గెలికినంటే అతను వాళ్ళ మీదకి పోతాడు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. అది దట్ కైండ్ ఆఫ్ చిన్నపిల్లడు మెంటాలిటీ. రైట్. నెక్స్ట్ అట్లా ఒక్కొక్కరిది ఒక నేచర్ అబ్బా. ప్రేరణ ఉంది. కొంతమంది మీద పగ పెట్టుకుందంటే ఆ పగ కోసం ఇంక ఏమైనా చేస్తుంది. పగ అస్సలు చల్లారదు ఆమెకి. అది ఒక రకం. కోపం వచ్చిందంటే కథ వాళ్ళు చెడ్డోళ్ళు. లైక్ టాస్కులలో బాగా ఆడుతుంది ఏంటి, వాళ్ళకి ఆమెకి నచ్చింది ఇక్కడ క్యూట్గా బిహేవ్ చేస్తూ మంచిగా ఉంటుంది, ఫ్రెండ్లీ వైబ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కోపం వచ్చిందా పగ పెట్టుకున్నదా ఇడిచిపెట్టదు. ఆ టైప్లో ఉంటుంది. పగ పెట్టిన పాము లెక్క బిహేవ్ చేస్తుంటుంది. యష్మి ఆల్వేస్ అబద్ధాలు చెప్తూ ఉంటుంది, ఫ్లిప్లు కొడుతూ ఉంటుంది. ఆమె నేచర్ అది. లైక్ ఇప్పుడు గౌతమ్ కృష్ణ గురించి మాట్లాడుకుంటే గౌతమ్ కృష్ణ అబద్ధాలు ఆడాడు, మాట మీద ఉంటాడు. అండ్ ఇంకోటి గ్రూప్గా ఉండడానికి ప్రయత్నం చేయడు. అండ్ పాయింట్లు బాగా పెడతాడు. లైక్ దట్ ఇతని నేచర్ ఇదే. ఇతనికి ఏంటంటే ఎవరైనా గ్రూప్ గేమ్ ఆడినా, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని ఎత్తి చూపాలి అనే నేచరు గౌతమ్ కృష్ణది. మీరు ఈ సీజన్లో కాదు, పోయిన సీజన్లో కూడా చూడండి, గ్రూప్ గేమ్ ఆడుతున్న వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి కష్టపడుతూ ఉండేటోడు. అండ్ అబద్ధం ఆడుతున్నారు అంటే దాని గురించి ఫైట్ చేసేటోడు. అట్లా ఎక్కడన్నా తప్పు జరుగుతుందంటే వాళ్ళ మీద ఫైట్ చేయడానికి పోవడం గౌతమ్ కృష్ణ నేచర్. అట్లా ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్క తీరుగా ఉంది. మీరు గమనించండి. రోహిణిని తీసుకుంటే రోహిణి ఎక్కడైతే ఎవరైతే అవమానం చేసారో వాళ్ళ మీద నిరూపించుకోవడానికి చాలా 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 కష్టపడుతుంది. లైక్ నెగిటివ్ మోటివేటర్ అంటారు. నా లెక్క నేను కూడా అంతే. ఎవరైనా నన్ను తీసేసినట్టు మాట్లాడితే నేను నిరూపించుకునే దాకా ఇడిచిపెట్టా అన్న నేచర్ నాది ఉంటుంది. లైక్ దట్ రోహిణిది కూడా సేమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనిపించింది నాకు. కొంతమంది ఏంటంటే పాజిటివ్ మోటివేటర్స్, అంటే పాజిటివ్గా చెప్తే వాళ్ళకి ఉత్సాహం వచ్చి చేస్తారు. స్వాతి ఆమెకి బాగా చేస్తున్నావు అంటే ఆమెకి హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఎవరైనా నువ్వు బాగా చేయట్లేదంటే వాడితోటి మెచ్చుకునేటట్టుగా చేసుకోవాలి అన్న కసి ఉంటుంది. లైక్ దట్ ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కటి. అట్లా మీ అందరి నేచర్లు దాదాపు కవర్ చేసిన. ఇంకెవరిదని చెప్పన్నా, టేస్టీ తేజ ఇంటెలిజెంట్, ఆయన గురించి తెలుసు కదా. స్కెచ్ చేస్తాడు, ఆలోచిస్తాడు, ప్లాన్ చేస్తాడు. అతనికి ఒక ఐడియా ఉంటుంది, అతనికి అర్థమవుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది. దాన్ని బట్టి మూవ్ చేసుకుంటూ ముందరికి పోతూ ఉంటాడు. లైఫ్లో కూడా అంతే, అతను బయట కూడా అంతే. బిగ్ బాస్ నుంచి వచ్చింది కదా ఫేమ్, దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పి ఆలోచించి ఈ ఫుడ్ బిజినెస్ చేస్తాడు కాబట్టి ఫుడ్కి సంబంధించింది ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసింది. దాని నుంచి అతని ఫేమ్ ఒక్కొక్క స్టాల్ ఓపెనింగ్కి ఒక్కొక్క సెలబ్రిటీ, బిగ్ బాస్ సెలబ్రిటీని తీసుకుని పోవడము, ఆ స్టాల్ ఓపెనింగ్కి అదంతా హంగామా క్రియేట్ చేయడము, అక్కడ ఫ్రాంచైజీలు ఇచ్చుకుంటూ ఇప్పుడు చాలా ఫ్రాంచైజీలు ఇచ్చాడు. అట్లా బిజినెస్ డెవలప్ చేసింది తెలివి. అట్లా ఒక్కొక్కరిది ఒక్కో నేచర్. రైట్. మీకు ఏ నేచర్ నచ్చింది, ఎవరి నేచర్ నచ్చింది, ఎవరు జెన్యూన్ అనిపించారు, ఎవరు కరెక్ట్గా అనిపించారు, అవన్నీ ఆలోచించి స్టెప్ ముందుకేసి మీరు ఓటేసే ప్రయత్నం చేయరు. కరెక్ట్ పర్సన్ని విన్నర్ చేసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే. ఇక వైల్డ్ కార్డా, ఫస్ట్ నుంచి వచ్చిర్రా, తెలుగా, కన్నడ ఇవన్నీ చూడకూరి. మీకు అతని నేచర్ మంచిగా అనిపిస్తే ఓటేయర్రి. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఇప్పటికే విన్నర్ ఫిక్స్ అయిపోయారు, వాళ్ళకు ఓటేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ చేయండి. ఓకే, రైట్.